everybody, this is Madhavi from Dhavi Creations. చాలామంది నన్ను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్, వర్క్షాప్స్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోమని అడుగుతున్నారు. అందుకని ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వారందరికీ, నా వీడియోస్ ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ జర్నీని స్టార్ట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ గురించి చూద్దాము. ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కిట్. వన్ స్టాప్ షాప్లా అన్ని ఐటమ్స్ని కలెక్ట్ చేసి మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఈ కిట్ని తయారు చేశాము. సో టుడే ఈ ఐటమ్స్ అన్నిటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము అండ్ వీటిని యూజ్ చేస్తూ పెయింటింగ్ ఎలా చేయాలో కూడా డెమో చూద్దాము. ఇవి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఈ కిట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ ఒక లిస్ట్ లాగా ప్రొవైడ్ చేశాము. ఇవి డిజైన్స్ని క్లాత్ మీద ట్రాన్స్ఫర్ చేసే ఇన్స్ట్రక్షన్స్. ఇవి వైట్ అండ్ ఎల్లో కార్బన్ పేపర్స్. ఇది ఒక పెద్ద ట్రేసింగ్ పేపర్ షీట్. అండ్ ప్రింటెడ్ డిజైన్స్. సింపుల్ నుంచి డీటెయిల్డ్ డిజైన్ వరకు ప్రొవైడ్ చేశాము. ఈ ప్రింటెడ్ డిజైన్స్ని క్లాత్ మీద ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో డెమోలో చూద్దాము. ఇది 6 ఇంచెస్ ఎంబ్రాయిడరీ రింగ్. ప్రాక్టీస్కి ఇది సరిపోతుంది. ఇది పేపర్ టేప్. డిజైన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఎలా యూజ్ చేయాలో డెమోలో చూద్దాం మనము. ఇవి ప్రాక్టీస్ కోసం కామన్గా యూజ్ చేసే 3 బ్రషెస్ అండ్ డిజైన్ ట్రేసింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ కోసం బాల్ పాయింట్ పెన్ అండ్ స్కెచ్ పెన్ని ప్రొవైడ్ చేశాము. ఇవి కొన్ని స్టోన్స్ ప్రాక్టీస్ కోసం ప్రొవైడ్ చేస్తున్నాను. మెయిన్గా తాంజోర్ స్టైల్ పెయింటింగ్కి యూజ్ అవుతాయి. ఇది ఒక చిన్న పెయింటింగ్ ప్యాలెట్, కలర్ మిక్సింగ్కి యూజ్ అవుతుంది. ఇది 1/2 మీటర్ సెమీ రా సిల్క్ క్లాత్, సో దట్ మీరు ఇమీడియట్గా పెయింటింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పెయింటింగ్కి ఎలాంటి క్లాత్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇవి బేసిక్గా యూజ్ అయ్యే 9 అక్రిలిక్ ఫ్యాబ్రిక్ కలర్స్. ఇందులో ఫేసెస్, ఫిగరేటివ్ పెయింటింగ్స్కి కావాల్సిన స్కిన్ కలర్ని, తాంజోర్ స్టైల్ పెయింటింగ్కి కావాల్సిన పర్ల్ మెటాలిక్ కలర్ని ప్రొవైడ్ చేశాము. ఇది పర్ల్ మెటాలిక్ గోల్డ్ 3D అవుట్లైనర్. దీన్ని డిజైన్స్ ఎన్హాన్స్ చేయడానికి అండ్ మెయిన్గా ఇక్కడ తాంజోర్ స్టైల్ పెయింటింగ్కి మనం యూజ్ చేద్దాము. అండ్ ఇందులో ఒక ఫ్యాబ్రిక్ మీడియం 1ని ప్రొవైడ్ చేస్తున్నాను. పెయింట్ థిక్గా అయినప్పుడు పల్చగా చేయడానికి యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మార్కెట్లో ఇలా అక్రిలిక్ కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్ కలర్స్ అని 2 దొరుకుతున్నాయి. చాలామందికి వీటిలో ఏది యూజ్ చేయాలి అనేది ఒక పెద్ద డౌట్. బ్లూ కలర్ క్యాప్తో ఉన్న ఈ పెయింట్స్ కొంచెం సాఫ్ట్గా ఉండి ఫ్యాబ్రిక్ కోసమే ప్రత్యేకంగా తయారు చేశారు. కానీ కొంచెం తేడాతో ఈ 2 పెయింట్స్ ఒకేలా పనిచేస్తాయి. నేను చాలా రోజుల నుంచి అక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేస్తున్నాను. ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అంటే అది క్లాత్ వల్ల అయి ఉంటుంది. సో మీకు ఏది అవైలబుల్లో ఉంటే ఆ పెయింట్స్ని ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిజైన్ని క్లాత్ మీద ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవి ఎల్లో అండ్ వైట్ కార్బన్ పేపర్స్. ఈ 2 కలర్స్ మాత్రమే యూజ్ చేయాలి. బ్లూ ఆర్ బ్లాక్ కార్బన్ పేపర్స్ అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే వాటి కలర్ స్ప్రెడ్ అయ్యి క్లాత్ అండ్ పెయింటింగ్ 2 స్పాయిల్ అవుతాయి. ఇక్కడ మనం తీసుకున్న వైట్ కలర్ క్లాత్ మీద ఎల్లో పేపర్ని యూజ్ చేయాలి. అదే డార్క్ కలర్ క్లాత్ ఏది ఉంటే వైట్ పేపర్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ లోటస్ డిజైన్ని క్లాత్ మీద ట్రాన్స్ఫర్ చేద్దాము. డిజైన్ వైట్ పేపర్ మీదనే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా కార్బన్ పేపర్ యూజ్ చేసి డిజైన్ని డ్రా చేయవచ్చు. ఇప్పుడు డిజైన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పేపర్ కదలకుండా ఉండటానికి ఈ పేపర్ టేప్ని యూజ్ చేసి క్లాత్కి అంటించి సెక్యూర్ చేయాలి.
డిజైన్ పేపర్ కదిలితే డబల్ లైన్ వచ్చి పెయింటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము. సో జాగ్రత్తగా ఇలా సెక్యూర్ చేసిన తర్వాత కార్బన్ పేపర్ని సెట్ చేసి బాల్ పాయింట్ పెన్తో డిజైన్ని డ్రా చేయాలి. ఇలా డబల్ లైన్స్ రాకుండా డిజైన్ని పూర్తిగా డ్రా చేసుకోవాలి. పేపర్ టేప్ తీసే ముందు డిజైన్ పూర్తిగా డ్రా చేసామో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలి. లైన్స్ ఏమైనా మిస్ అయితే మళ్ళీ డ్రా చేసుకొని ఆ తర్వాతే టేప్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు ట్రేసింగ్ పేపర్ని యూజ్ చేసి డిజైన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ డిజైన్కి సరిపడా ట్రేసింగ్ పేపర్ని కట్ చేసుకొని డిజైన్ ఉన్న పేపర్కి టేప్తో అతికించి కదలకుండా సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు స్కెచ్ పెన్తో జాగ్రత్తగా డిజైన్ని ట్రేస్ చేయాలి. డిజైన్ని పూర్తిగా డ్రా చేసుకున్న తర్వాత టేప్తో పాటుగా డిజైన్ పేపర్ నుంచి ట్రేసింగ్ పేపర్ని వేరు చేయాలి. ఇప్పుడు క్లాత్ మీద మనకు కావాల్సిన ప్లేస్లో ఈ ట్రేసింగ్ పేపర్ని అంటించి కార్బన్ పేపర్ని ఇలా సెట్ చేసుకోవాలి. అయితే డిజైన్ క్లియర్గా కనిపించడానికి ట్రేసింగ్ పేపర్ అండ్ కార్బన్ పేపర్ చిరగకుండా ఉండడానికి మధ్యలో నేను ఒక వైట్ పేపర్ని పెడుతున్నాను. ఇది ఆప్షనల్. వైట్ పేపర్ పెట్టకుండా కూడా డిజైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ రింగ్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇన్నర్ రింగ్ని డిజైన్ ఉన్న క్లాత్ కింద సెట్ చేసి పెట్టాలి. పైనుంచి అవుటర్ రింగ్ స్క్రూని లూజ్ చేసి ఇలా ఇన్నర్ రింగ్కి ఫిక్స్ చేయాలి. స్క్రూని ఇప్పుడే పూర్తిగా టైట్ చేయకుండా కొంచెం కొంచెం టైట్ చేస్తూ క్లాత్ని మడతలు పోయేంత వరకు నెమ్మదిగా లాగాలి. ఇలా లాగుతున్నప్పుడు క్లాత్ పైన థ్రెడ్ లైన్స్ స్ట్రెయిట్గా ఉండేలా చూసుకోవాలి. క్లాత్ని అటు ఇటు లాగిన థ్రెడ్ లైన్స్ సరిగా లేకపోయినా రింగ్ తీసాక పెయింటింగ్ వంకరపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్లాత్ని నీట్గా సెట్ చేసుకున్నాక మాత్రమే స్క్రూని పూర్తిగా టైట్ చేయాలి. ఇవి కిట్లో ప్రొవైడ్ చేసిన 3 బ్రషెస్. వీటిలో ఇది 1 నెంబర్ రౌండ్ బ్రష్. ఇది కలర్ని ఫిల్ చేయడానికి అండ్ అవుట్లైన్స్ కూడా వేయడానికి యూజ్ అవుతుంది. ఇది 00 రౌండ్ బ్రష్. దీన్ని అవుట్లైన్స్కి స్మాల్ డీటెయిల్స్ కోసం యూజ్ చేస్తాము. ఇది 1 నెంబర్ ఫ్లాట్ బ్రష్. దీన్ని కలర్ ఫిల్లింగ్కి బ్లెండింగ్కి యూజ్ చేస్తాము. బ్రషెస్ క్లీన్ చేసుకోవడానికి ఒక కంటైనర్లో వాటర్ అండ్ కాటన్ క్లాత్ని రెడీగా పెట్టుకోవాలి. ఇక పెయింటింగ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ బేస్ కోట్ కోసం వైట్ కలర్ తీసుకొని 1 నెంబర్ ఫ్లాట్ బ్రష్తో లోటస్ పెటల్ని పూర్తిగా ఫిల్ చేస్తున్నాను. అయితే కొన్నిసార్లు ఇలాంటి చిన్న డిజైన్స్ని కిట్లో ఇచ్చిన 1 నెంబర్ రౌండ్ బ్రష్తో కూడా ఫిల్ చేయొచ్చు. మన కన్వీనియన్స్ని బట్టి ఏ బ్రష్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ అన్ని కార్నర్స్ని కరెక్ట్గా ఫిల్ చేస్తూ డిజైన్కి ఏ కాస్త కూడా బయటకి వెళ్ళకుండా నీట్గా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు క్రిమ్సన్ రెడ్తో పెటల్ని బ్లెండ్ చేద్దాము. ఫస్ట్ 1 నెంబర్ రౌండ్ బ్రష్తో ఇలా అవుట్లైన్ వేస్తున్నాను. ఎక్కడైతే డార్క్ పార్ట్ కావాలో అక్కడ కలర్ అప్లై చేసి బ్రష్ని వాష్ చేసుకొని మిగతా పార్ట్ని వైట్తో బ్లెండ్ చేస్తూ పోవాలి.
ఇలా మనకు రిక్వైర్డ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు బ్లెండ్ చేయాలి. బ్లెండింగ్ టెక్నిక్స్ గురించి నేను చేసిన డీటెయిల్డ్ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, మీరు అది చూసి ఫాలో అవ్వచ్చు. ఇలా చక్కగా అన్ని పెటల్స్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత క్రిమ్సన్ రెడ్ తీసుకుని 1 నెంబర్ రౌండ్ బ్రష్తో అవుట్లైన్స్ వేస్తున్నాను. ఇప్పుడు లైట్ గ్రీన్తో స్టెమ్ వేస్తున్నాను. వైట్ కలర్తో దీన్ని బ్లెండ్ చేస్తున్నాను. సో కిట్లో ఈ 00 రౌండ్ బ్రష్ని కూడా ప్రొవైడ్ చేశాము. సో ఇది నార్మల్గా అవుట్లైన్స్కి, డీటెయిల్స్కి యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను బ్లాక్ కలర్ తీసుకుని అవుట్లైన్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ లోటస్కి రెడ్ అవుట్లైన్ సరిపోతుంది, డెమో కోసం బ్లాక్ అవుట్లైన్ చూపిస్తున్నాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అవుట్లైన్ వేసేటప్పుడు పెయింట్ థిన్గా ఉండాలి, థిక్గా ఉంటే బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు స్మూత్గా రావాలి అంటే ప్యాలెట్లో కొంచెం కలర్ తీసుకొని అందులో 1-2 డ్రాప్స్ మీడియం వేసేసి థిన్గా చేసేస్తే లైన్ నీట్గా స్మూత్గా వస్తుంది. అయితే ఎక్కువ వాటరీగా కూడా ఉండకుండా చూసుకోవాలి, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు 3D అవుట్లైనర్ ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఏ డిజైన్కైనా పెయింటింగ్ అవుట్లైన్ పూర్తి అయిపోయాక 3D అవుట్లైనర్ యూజ్ చేస్తే బాగుంటుంది. అయితే కొన్నిసార్లు ఈ 3D అవుట్లైనర్ యూజ్ చేయడం కష్టం అవుతుంది, ఎందుకంటే క్యాప్లో పెయింట్ డ్రై అయ్యి అడ్డుపడడం వల్ల కానీ బాటిల్లో పెయింట్ థిక్ అవ్వడం వల్ల కానీ లైన్స్ కరెక్ట్గా రావు. సో ఎప్పటికప్పుడు పిన్తో క్యాప్ని క్లీన్ చేసుకోవాలి. అలాగే బాటిల్లో కొంచెం మీడియం వేసి బ్రష్తో బాగా కలిపి యూజ్ చేస్తే లైన్స్ కరెక్ట్గా నీట్గా వస్తాయి. ఇలా మొత్తం డిజైన్ని 3D అవుట్లైనర్తో అవుట్లైన్స్ వేసిన తర్వాత ఇలా డాట్స్ పెడుతున్నాను స్టోన్స్ అతికించడం కోసము. ఎలాంటి గ్లూ యూజ్ చేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు కిట్లో ప్రొవైడ్ చేసిన ఈ స్టోన్స్ని ఎలా స్టిక్ చేయాలో చూద్దాము. సో స్టోన్స్ని ఈజీగా స్టిక్ చేయడానికి నేను పెయింట్ బ్రష్ బ్యాక్ సైడ్ని యూజ్ చేస్తాను. ఇలా కొంచెం 3D అవుట్లైనర్ని బ్రష్ బ్యాక్ సైడ్ అంటించి ఎక్సెస్ పెయింట్ని ఫింగర్తో రిమూవ్ చేసి ఒక ప్లేట్లో వేసుకున్న స్టోన్స్ని తీసుకొని డిజైన్ మీద ప్లేస్ చేయాలి. సో ఇలా స్టోన్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా ప్లేస్ చేయాలి. ఇప్పుడు పర్ల్ మెటాలిక్ గోల్డ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. సో దీన్ని మనము తాంజోర్ స్టైల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తాము.
సో ఇక్కడ నేను ఫస్ట్ గోల్డ్ పెయింట్ వేస్తున్నాను, కానీ కొంతమంది ఫస్ట్ 3D అవుట్లైనర్ వేసిన తర్వాత గోల్డ్ పెయింట్ వేస్తారు. ఎలాగైనా వేయచ్చు, ఇది మన ఇష్టము. ఇలా పూర్తిగా గోల్డ్ పెయింట్ వేసిన తర్వాత బ్లాక్ కలర్తో అవుట్లైన్ వేస్తున్నాను. ఇలా జాగ్రత్తగా నీట్గా బ్లాక్ అవుట్లైన్స్ వేసుకున్న తర్వాత 3D అవుట్లైనర్తో ఇలా లైన్స్ వేసుకోవాలి. దీనివల్ల తాంజూర్ పెయింటింగ్లో లాగా ఎంబోస్డ్ లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదే 3D అవుట్లైనర్ డాట్స్ పెట్టుకొని మనము స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇలా కిట్లో ఉన్న అన్ని ఐటమ్స్ని యూజ్ చేసి ఒక చిన్న డిజైన్ని డెమోలా చూపించాను. ఇదే ప్రాసెస్తో ఎలాంటి డిజైన్ అయినా వేసుకోవచ్చు. అందరూ తప్పకుండా ట్రై చేసి ప్రాక్టీస్ చేయండి. సో బిగినర్స్కి కానీ, మెటీరియల్ అందుబాటులో లేని వారికి కానీ, లేదా ఇంట్రెస్ట్ ఉన్న ఎవరికైనా ఈ కిట్ చాలా ఉపయోగపడుతుంది. ఈ కిట్ని ఆర్డర్ చేసుకోవడానికి కావాల్సిన డీటెయిల్స్ని అండ్ ఈ కిట్లో ఉన్న అన్ని ఐటమ్స్ లిస్ట్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఐటమ్స్ని మీ దగ్గరలో ఉన్న స్టేషనరీ షాప్లో అయినా కొనుక్కొని ప్రాక్టీస్ చేయండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా సజెషన్ ఏంటంటే, పెయింటింగ్లో పర్ఫెక్షన్ రావాలి అంటే క్లాసెస్ అటెండ్ అవ్వటమో లేదా ట్యుటోరియల్స్ చూడటం మాత్రమే సరిపోదు. చాలా ఓపికగా ప్రాక్టీస్ చేయాలి. 1 or 2 times ట్రై చేసి నాకు రాదు అనుకోవద్దు. పట్టుదలతో ఒక హాబీగా స్టార్ట్ చేయాలి. సో నా నెక్స్ట్ ట్యుటోరియల్ వీడియోస్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి సంబంధించిన ఒక్కొక్క టాపిక్ గురించి డీటెయిల్గా చూద్దాము. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ పెయింటింగ్.